అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ సేవా సమితి అధ్యక్షులు సి బాలు సి భక్తరాజ్ ఆధ్వర్యంలో చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆసుపత్రి సిబ్బందిని ఆశా వర్కర్స్ ని మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు నంబి తులసిదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నంబిరాజు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంకే విజయ్, సి అనిల్, జి నే హేమ్య మరియు ఎం సుదర్శన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు నేను చెప్పాను కదా. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మరీ ముఖ్యంగా అమ్మ సేవా సమితి వారు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అదే రకంగా నంబిరాజ్ అన్న, ఇంకా మాతో పాటు ఆశా వర్కర్స్, మహిళా మెంబర్స్, నెక్స్ట్ మేడం గారు అందరు ఈ రకంగా ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు ఫస్ట్ టైం నేను నా జాబ్ ఎక్కినప్పటి నుంచి ఈరోజే నేను ఈ ఉమెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ రకంగా ఏర్పాటు చేయడం కూడా మనకు కూడా సంతోషమే. మరి ఇంకొకటి ఏంటంటే అమ్మ సేవా సమితి వాళ్ళు బీదల కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ, నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ, జావా కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న సేవను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా నన్ను ఈ రకంగా సత్కరించడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే రకంగా ఏంటంటే ఉమెన్స్ అంటే మెన్స్తో పాటు మనం కూడా వాళ్ళు ఏ రకంగా ఇలా వర్క్ విషయంలో కూడా ప్రతి విషయంలో వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతో పాటు ఎదగాలి. జాబ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళతో పాటు మనము మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా అనేది ఉండకూడదు. ఇద్దరు ఒకే రకంగా అన్ని విషయాల్లో పాల్గొంటూ మన యొక్క సేవను అందించాలి. మరీ ముఖ్యంగా నేను ఇక్కడ చేస్తున్న సేవను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఇక్కడ సత్కరించిన బ్రదర్ వాళ్ళకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహిళ ఎట్లా అన్నప్పుడు ఈ యొక్క వేదిక ఐక్యరాజ్య సమితి చేస్తా అంటే ఈ వరల్డ్ మొత్తం కూడా చేసుకోవాల్సిన పండుగ ఇది. ఇట్లా మనం చేస్తాం మేలో ఇది అట్లా మన ఈ మార్చులు చేస్తాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎక్కడ కూడా మహిళలు కూడా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాలి, హక్కుల కోసం పోరాడాలి. మీ హక్కుల కోసం పోరాడుతూ ఉండగానే ఈరోజు పార్లమెంట్లో కూడా మీకోసం ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ దేశంలో రాజకీయంలో కూడా ప్రతి మహిళ కూడా పోటీ చేయాలి, వాళ్ళకు స్థానం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే మీ యొక్క పోరాట లేడీస్ యొక్క పోరాట ఫలితమే ఈరోజు పార్లమెంట్లో కూడా 33% మీకు కల్పించింది. ఎప్పుడైతే ఉద్యమాల వైపు వెళ్ళామో అప్పుడు ప్రజలు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ దేశంలో మనకు తెలిసి అలాంటి వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి ఎంతోమంది దేశం కోసం కొట్లాడారు. సాకల ఇలమ్మ వాళ్ళంతా కూడా ఇంట్లో గృహిణి ఉంటూనే సమాజం కోసం కొట్లాడిన వ్యక్తులు. కాబట్టి మనం కూడా ఈ దేశం కోసం టైం పట్టినట్టే అవసరమైతే ఏది చేసినా మంచి పని చేయాలని ఒక తలంపు ఈ సేవా సమితి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ప్రజలు దాన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడాలని కోరుతా ఉన్నాను. మీ యొక్క సేవా సమితి కూడా అమ్మాని పేరు పెట్టిన మంచి విషయం. ఈ యొక్క మహిళా దినోత్సవం రోజు కూడా సేమ్ అమ్మ అనే పేరుతో చేయడం చాలా మంచి విషయం. కాబట్టి భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ముందు చాలా జరగాలి. అవసరమైతే అందరూ సహకారం ఇస్తాం కూడా. ఎక్కడైతే మహిళలు డెవలప్ అవుతారో ఈ దేశం డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే ఫైనాన్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్ని రంగాల్లో లేడీస్ యొక్క ప్రిఫరెన్స్ ఎక్కువ. కాబట్టి ఈ మధ్యలో చూస్తున్నాం అంగన్వాడీస్, ఆశా వర్కర్స్ అంటే అనేక మంది ఈ మధ్యలో వెలిసినటువంటి సంస్థలు ఇవన్నీ. అంటే వీళ్ళ ద్వారా మీకు ప్రజలకు సేవలు అందించాలని దృక్పథం ఉంది. కాబట్టి దేశంలో మనం కూడా అవకాశం వస్తే వదలొద్దు. రాజకీయం కానీ ఏదైనా సరే అన్నిట్లో ముందు కోరుతూ
ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి అమ్మ సేవా సమితి వాళ్ళకు ఓటప్తం చెప్తూ ముగిస్తామని జయించేవారు.